ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ రిషి కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే విజయం ఇన్ని చాలా ఆరగెంట్ గా మార్చేసింది. రిషి గారు, మీకు ఎన్నో సక్సెస్ లభించాయి. నేను ఫేమస్, మా నాన్న ఫేమస్, మా తాత ఫేమస్, మా అబ్బాయి ఫేమస్, నా వైఫ్ ఫేమస్, నా తమ్ముడు కూడా ఫేమస్. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీరు మిగతా వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం మొదలు పెట్టారా? ఇది నిజమేనంటారా? నేను బై నేచర్ యారగెంట్ అయితే ఏం చేయగలం? దట్ ఈస్ మీ, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. బట్ మీరు చెప్పిన విషయం నిజమే. నా చుట్టూ ఉన్న మనుషులు వాళ్లకంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకున్నారు, స్థాపించుకున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. అంటే ఇండస్ట్రీలో మా కుటుంబం, వారి పాత్ర 87 సంవత్సరాలుగా ఉంది. 87 years, అట్లీస్ట్ 100 years ఉంటుందనుకుంటా. మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నేను దానికి ఎంతో రుణపడుంటాను. ఇది ఇలాగే కొనసాగాలి. రణ్బీర్ కూడా ఈ ప్రయాణంలో ఇలాగే కొనసాగిపోవాలి. చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద పెద్ద పేర్లు, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, శశి కపూర్, రిషి కపూర్. కానీ పేరు చూస్తే మాత్రం చింటూ ఇంకా చెప్పండి. ఇంకా డబ్బు అని కూడా చెప్పండి. అందుకే నేను రణ్బీర్కి పెట్టనేమే పెట్టలేదు. నాకు చింటూ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? నేను పుట్టినప్పుడు నా పెద్దన్నయ్య రణ్బీర్ కపూర్ నాకంటే 5 ఏళ్లు పెద్దవాడు. ఆయన స్కూల్లో పెద్ద కవిత చెప్పాడు. ఒక రిడిల్ చెప్తుంటారు కదా, రిడిల్ని తెలుగులో ఏమంటారు? పొడుపు కదా. అంటే చాలా చిన్న చింటూ, పొడుగైన తోక. చింటూ ఎటు వెళ్ళినా తోక వెనకాలే వెళ్తుంది. అదేమిటి? అది సూదీదారం. సూదీదారం కదా. అప్పటినుంచి అన్నయ్య నన్ను చింటూ అని పిలవడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు నేను ఆయనతో గొడవ పడుతూనే ఉన్నాను. చింటూ అని పేరు పెట్టారు, ఇంకో పేరే దొరకలేదా అని. కానీ ఈ చింటూ ఒక పెద్ద యాక్టర్ అయిన తర్వాత మీరు డైరెక్టర్స్కి ఏం చెప్పారంటే, నేను రాత్రిపూట పని చేయను అన్నారట. ఈ విషయం కూడా నిజమే. అంటే నేను ఒక సినిమాని ఎలా రిఫ్యూజ్ చేశానో మీతో చెప్తాను. నేనెక్కడో దూరంగా షూటింగ్లో ఉన్నాను. ఒక ప్రొడ్యూసర్ నన్ను ఫాలో అవుతూనే ఉండేవారు. కథ వినండి, కథ వినండి అంటూ. అప్పట్లో నాకు బొత్తిగా టైమే ఉండేది కాదు. నేనెంతో బిజీ యాజ్ అన్ యాక్టర్. 2 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఒకరోజు ముంబైలో 2 స్టూడియోల్లో షూట్స్ ఉన్నాయి. రెండింటికి 1.5 hour ట్రావెల్. అప్పుడు ఆయనతో చెప్పాను, నువ్వు అక్కడికి వచ్చాయి, నేను ఫస్ట్ షిఫ్ట్ అక్కడ పనిచేస్తాను, 2వ షిఫ్ట్కి నేను వ్యాన్లో వెళ్లే దారిలో మీరు నాకు కథ చెప్పొచ్చు అని. నాకు అప్పుడు అంతే టైం ఉంది. సరేనా? ఆయన వచ్చారు, భోంచేశారు. 2:30కి ప్యాకప్ అయింది. బండ్లోకి వచ్చి కూర్చుని అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత కథ మొదలుపెట్టు, కథ ఏమిటో చెప్పు అన్నాను. ఆయన వెంటనే కథ చాలా సింపుల్, ఒక రాత్రి కథ అన్నారు. ఆయన కథ మొదలు పెట్టగానే ఒక నిమిషం ఆగండి, కథ ఏమిటి అన్నారు అని అడిగాను. ఆయన వెరీ సింపుల్, ఒక రాత్రి కథ అన్నారు. అంటే ఒక రాత్రి కథ అంటే నైట్సే షూటింగ్ ఉంటాయని అడిగాను. అవునన్నారు. నా డ్రైవర్ పేరు తుకారాం. తుకారాం బండి ఆపు అన్నాను. ఆయన అడిగారు, ఏమైంది సార్ అని. ఒక రాత్రి కథ అంటే ఆ షూటింగ్ అయ్యే వరకు అన్ని రాత్రులు నాకు చావే, నేను అటువంటి పని చేయలేను అన్నాను. నేను ఆ సినిమా వదిలేశాను. కమిట్ అయితే నైట్సే షూటింగ్స్కి వెళ్ళాలి, అందుకే వదిలేశాను. నేను ఎంతగా డిసోరియంటెడ్ అయిపోయానంటే రాత్రి వరకు సాగర్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాను. అదే సాగర్ సినిమాలో ఓ 45 రోజులకి ఎలా అయిపోయానంటే, నేను రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని ఉదయం వస్తే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండేవారు. ఆ తర్వాత నేను నిద్ర లేచేటప్పటికి మా ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. నాకు అమెరికాలో ఉంటున్నట్టు అనిపించేది. టైం జోనే మారిపోతూ ఉండేది. నేను రాత్రుళ్ళు పనిచేస్తుండేవాడిని, ఉదయం ఫ్రీగా ఉండేవాడిని. డైరెక్టర్ చెప్పారు విస్కీ బాటిల్ పొద్దున 6:30 కల్లా ఓపెన్ అవుతుందట. అవును, అంతే మరి. అలాగే కదా సాగింది. నేను నా పని నిజాయితీగా చేస్తూ ఉండేవాణ్ణి. ప్యాకప్ అయిపోయిన వెంటనే సూర్యుడు ఉదయించగానే నా మొదటి రౌండ్ మొదలు పెట్టేవాణ్ణి. నాకు షూటింగ్ ఉదయం ప్యాకప్ అయిందంటే ఆ తర్వాత నా డైరెక్టర్, కో ఆర్టిస్టులు, కళాకారులు నాతో పాటు అందరం కలిసి మందు కొట్టి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పడుకునేవాళ్ళం. సార్, మీరు షూటింగ్ అప్పుడు డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర అరగంటగా ఉంటారు. కానీ పబ్లిక్ మీకు ఒక ఉన్నత స్థానాన్ని అందించారు. వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి కూడా మీకు ఇబ్బంది అయిందా? వాళ్ళని ఫోటోలు తీయనివ్వరు, మీరు హ్యాండ్ కూడా షేక్ చేయరు. ఎలా చెప్పాలి, నేను కూడా మనిషినేగా. అప్పట్లో అందరూ వచ్చి ఆటోగ్రాఫ్లు అడిగేవారు. ఒకరికిచ్చామంటే ఆ తర్వాత వరుసగా 10 మంది వచ్చి అడుగుతుంటారు. ఈ మధ్య ఎవరో ఆటోగ్రాఫ్లు అడగడం లేదు, ఫోటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. మంచి విషయమే. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి, ఫోన్స్లోనే తీసుకుంటున్నారు. ఒకరికి పోజులు ఇస్తే తర్వాత అందరూ కలిసిపోతారు. నిజానికి మీకు మా సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. అదేమిటంటే, మాకు లేట్ అవుతుంది, మేము ఇంకో చోటుకు వెళ్ళాలి, ఎంతసేపు అని బొగ్గులు ఇలా పెట్టుకుని ఇలాగే ఉండాలి. ఎంతో కష్టంగా ఉంటుంది. ఎంతసేపు స్మైల్ చేస్తూ ఉండగలం? మీరే చెప్పండి. నేను మనిషినే కదా, ఒప్పుకోవాలి కదా.
ఇప్పుడు ఈ మధ్య నేను ఇంకో విషయం కూడా విన్నాను. రణ్బీర్ గురించి ఎవరైనా మీతో మాట్లాడితే మీకు కోపం వస్తుందట. అబే లేదు, అది ఎంతో గర్వించదగ్గ విషయం. రణ్బీర్ గురించి మా అబ్బాయి గురించి అడిగితే ఒక విషయం తలుచుకుంటే నాకు కాస్త బాధగా ఉంటుంది. కొంతమంది ప్రొడ్యూసర్లు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, డైరెక్టర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంట్రొడక్షన్ చేయండి అని. నేను రణ్బీర్కి తండ్రిని, వాడికి సెక్రటరీని కాదు అని చెప్పేవాడిని. వాడు కావాలంటే వాడికి ఫోన్ చేసి కథ చెప్పండి, నాతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పేవాడిని. ఎందుకంటే నిర్ణయాలు నేను తీసుకునేటట్టయితే నేను ఖచ్చితంగా రణ్బీర్ చేత బర్ఫీ సినిమా చేయనిచ్చేవాడిని కాదు. ఆ అవకాశమే లేదు. ఆ సినిమాలో వాడు మోగవాళ్ళ ఉంటాడు, చెవులు వినిపించో మాట్లాడేది. అసలు ఏం సినిమా ఇదే అని అడిగాను. సో నా డెసిషన్ అనేది ఈ జనరేషన్కి తప్పుగా ఉంటుంది. ఈనాటి జనరేషన్ థింకింగే వేరు, మా రోజుల్లో థింకింగ్ వేరు, ఆ జనరేషనే వేరు. నేను చెప్పేశాను, మీరే పడండి, మీరే పైకి లేవండి అని. కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని సినిమాలు ఆడవు. నీ అనుభవంతో, నీ ఎక్స్పీరియన్స్తో ఒక బ్యాంక్ని తయారు చేసుకో. అండ్ దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్. మాలాంటి యాక్టర్స్ జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రణ్బీర్కి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు బ్రేకప్ జరుగుతుందని ఇలా ఎవరైనా అడుగుతారా? ఈ విషయం మీరే నాకు చెప్పండి, ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఆ పెళ్లి ఎప్పుడు జరిగినా గ్రాండ్గా, అద్భుతంగా జరుగుతుంది. పెళ్లి జరిగినప్పుడు కొన్ని పేపర్స్లో వచ్చాయి, ఆయనకి కత్రినా గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, ఇప్పుడు లేదా? అవును, ఇది నేను కూడా చదివాను. అంతకుముందు ఇంకొకరితో ఫ్రెండ్షిప్ ఉండేది, అది కూడా పోయింది. ఏం చేస్తాం, మనది చంటి పిల్లల మనసు. అంటే మా వృత్తిలోకొచ్చాక ఏదైనా సీన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు మనసు తడబడుతూ ఉంటుంది. అందుకు ఎగ్జాంపులే నేను కూడా నాతో యాక్ట్ చేసిన వాళ్ళ మీద మనసు పారేసుకున్నాను కదా. కానీ మీరు నీతూ మేడం గారిని 5 ఏళ్ళు వెయిట్ చేయనిచ్చారట? అబే లేదే, అటువంటిదేం లేదు. మేము 80లో మాకు పెళ్ళయింది. 79 అంటే 80 జనవరి. అప్పట్లో మేము ఒకరు అంటే ఒకరికి తెలుసు. 1 సంవత్సరం తర్వాతే క్లోజ్ అయ్యాం. తర్వాత ఇక్కడే ఢిల్లీలోనే నాకు ఎంగేజ్మెంట్ అయింది. నేను ఇక్కడ ఢిల్లీకి ఇంకొకరు ఎంగేజ్మెంట్ కోసం వచ్చాను, కానీ చెప్పా పెట్టకుండా నాకే ఎంగేజ్మెంట్ చేసేశారు. సో దీన్నే డెస్టినీ అని అంటారు. కపూర్ ఫ్యామిలీలోని ఎన్నో ప్రేమ కథల్ని మేము విన్నాం, కానీ ఎక్కువగా జనాలు మాట్లాడుకుంది నర్గీస్ రాజ్ కపూర్ వాళ్ళ ప్రేమ కథ. చెప్పండి, దాని గురించి చెప్పండి. ఈ విషయాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం. కొన్ని సమయాల్లో ఆర్టిస్టులే కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, తర్వాతి ఘట్టానికి వెళ్తారు. బికాస్ మా పని అనేది ఇట్ ఈస్ ఎ క్రియేటింగ్ వరల్డ్, ఇన్స్పైరింగ్ వరల్డ్. అంటే ఒక ఉద్వేగం ఉంటుంది, మనం ఇన్స్పైర్ అవుతుంటాం. ఎలా చూసినా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనిషినిగా ఇష్టపడగలడు, అది వదిలేసి జంతువుల్ని ప్రేమించలేం కదా. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఇట్స్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. అందువల్ల అది పెళ్ళి అయిపోయిన వాళ్ళ కూడా ఒక్కోసారి ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏమని చెప్తాం, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. కానీ ఫిలిం ఇండస్ట్రీలో నర్గీస్ రాజ్ కపూర్ వాళ్ళ ప్రేమ కథ కన్నా వేరే ప్రేమ కథ ఏది లేదని అంటూ ఉంటారు. అవును, ఇది కూడా ఒక కథే. నాకు ఈ విషయం చెప్పడానికి ఎటువంటి సిగ్గు లేదు. 2 ఫ్యామిలీ మెంబర్సు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. బట్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ హిస్టరీ. అది జరుగుతూ ఉంటుంది, అంతే. దాన్ని గౌరవిస్తున్నాం. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? సార్, నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తుంటే ఫ్యామిలీతో వెళ్లి చూసే పరిస్థితులు లేవని మీకు తెలుసు. దాని గురించి ఈ నేరారోపణ మొదటి సినిమా నుంచే నా మీద ఉంది. తల్లిదండ్రులనేవారు ఖచ్చితంగా బాబీ సినిమా చూడకూడదని అనుకుంటారు. అంటే బాబీలో 20 ఏళ్ల కుర్రాడు ఓ 16 ఏళ్ల అమ్మాయిని స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని లేపుకుని పారిపోయాడు. అప్పట్లో జనానికి ఈ విషయంలో ఎంతో బాధ ఉండేది. దీన్ని చూసి అందరూ నేర్చుకోకూడదని. కానీ ఏం చేయగలం, మనం యవ్వనాన్ని ఆపుకోగలం. ఆ ప్రేమకి అవధులనేవే ఉండవు కదా, మనం ఎందుకు దానికి విరుద్ధంగా ఉండాలి? ఐ అడ్వకేట్ దిస్, ఇది జరగాలి. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రణ్బీర్ కపూర్ యాక్టింగ్ నచ్చిందా? ఏదైనా చెప్పండి సార్. నచ్చిందని చెప్పడానికి నేనెవర్ని? ప్రతి తండ్రికి కొడుకు గురించి దిగులుంటుంది, గర్వం ఉంటుంది. ఈరోజు ప్రజలు దానికి సమాధానం ఇచ్చారు. ప్రజలకి వాడెంతో బాగా నచ్చాడు కనుక నేను ప్రజల సైడ్ నుంచి అంగీకరిస్తున్నాను. వాడు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సార్, అదేంటంటే మీ కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద భాగం కలిగుంది, అందులో డౌట్ లేదు. నో డౌట్. మీరు పంజాబీ, కానీ పంజాబీ సినిమాల్లో చూశారంటే మీ భాగం 0 అని చెప్పొచ్చు. ఇది నిజంగా చాలా బాధగా ఉంది సార్.
మీరు చెప్పింది నేను అంగీకరిస్తాను. బట్ మీరు మర్చిపోయారనుకుంటాను, పృథ్వీరాజ్ కపూర్ గారు నానక్ రామ్ జహాజ్లో చేశారు. అర్థమైందా? అవును, కానీ రాజ్ కపూర్ గారు సార్ కూడా తాతయ్యతో ఒక సినిమాలో యాక్ట్ చేశారు. నేను ఎంతో మందితో ఎన్నోసార్లు చెప్పాను, నాకేదైనా మంచి స్క్రిప్ట్ ఇవ్వండి అని. రీసెంట్గా కూడా చెప్పాను, నేను ఫ్రీగానే యాక్ట్ చేస్తానని చెప్పాను. నేను కొన్ని సంస్థలతో కూడా చెప్పాను. నాకు నచ్చిన సినిమా అయితే నేనే నా తరఫున నాకు చేతనైన సహాయం నేను చేస్తానని చెప్పాను. పంజాబీ మాత్రమే కాదు, నేను అన్ని భాషల్లోనూ చేస్తాను. నేను ఖచ్చితంగా పంజాబీయే, కానీ నేను మహారాష్ట్రలో ఉంటున్నాను. మరాఠీ సినిమాలు చేస్తాను, ఏ సినిమా అయినా చేస్తాను. ముందుగా మనందరం మనుషులం, అది గుర్తుంచుకోవాలి.